నేను కూడా ఎన్నో మోసాలు చేశాను కానీ ఇలాంటి మోసం ఎప్పుడు చేయలే. హుషారు పిట్టలు మూవీ రివ్యూ. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకసారి ఈ వీడియో చూడండి. లిటరల్లీ కోకటపల్లి అర్జున్ థియేటర్ హౌస్ఫుల్ అయింది ఈ సినిమాకి. ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ గానీ టీజర్ గానీ కంప్లీట్ గా ఇదేదో మసాలా మూవీ అన్నట్లే కట్ చేశారు. నేను కూడా ఎన్నో మోసాలు చేశాను కానీ ఇలాంటి మోసం ఎప్పుడు చేయలే. ఎందుకంటే సినిమాలో ఒకటంటే ఒకటి కూడా కిస్ సీన్ గానీ లేదంటే వల్గర్ సీన్స్ అంటూ ఏమీ లేవు. డైలాగ్స్ అలాగే హీరో హీరోయిన్ బిహేవ్ చేసే విధానంలో మాత్రం వల్గారిటీ చాలా వరకు ఉంది. చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ప్రేమించడంతో పాటు వాళ్ళ మీద గుడ్డి నమ్మకాన్ని కూడా పెంచుకుంటారు. అడిగిందల్లా ఇచ్చి మేము మా పిల్లల్ని చాలా బాగా పెంచుతున్నాం అనే ఓవర్ కాన్ఫిడెన్స్ లోనే ఉంటారు. అలాగే మా పిల్లలు అందరిలా కాదు, మేము కరెక్ట్ గా పెంచుతున్నాం కాబట్టి వాళ్ళు ఎలాంటి తప్పు చేయరు అనే గుడ్డి నమ్మకంలో కూడా ఉంటారు. ఎగ్జాక్ట్ గా ఈ పాయింట్ నే ఈ సినిమాలో అయితే డిస్కస్ చేశారు. ఇప్పుడు నేను చెప్పబోయే పాజిటివ్ పాయింట్స్ అన్ని ఏదో అద్భుతంగా ఉన్నాయి అని అయితే అనుకోవద్దు. కాకపోతే ఈ సినిమాకి ఎంతవరకు కావాలో అంతవరకు కరెక్ట్ గా ఉన్నాయి. ఈ సినిమాకి ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా కంపోజ్ చేశారు. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే టాయ్ టాయ్ అని చెప్పి ఒక ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఆ ఒక్క సాంగ్ తప్పితే మిగిలిన సాంగ్స్ అన్ని బాగున్నాయి. మిగిలిన సాంగ్స్ అన్నిటిలో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే లిరిక్స్ చాలా బాగున్నాయి. అంటే ఆ సిచ్యువేషన్ కి ఆ సాంగ్స్ లో ఎలాంటి లిరిక్స్ అయితే ఉండాలో ప్రాపర్ గా అవే రాయించుకున్నారు. అట్ ద సేమ్ టైం సింగర్స్ చాయిస్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే కాస్టింగ్ అండ్ పెర్ఫార్మెన్సెస్. ప్రతి క్యారెక్టర్ కి తీసుకున్న ఆర్టిస్ట్ అయితే 100% వాళ్ళ క్యారెక్టర్ కి అయితే న్యాయం చేశారు. స్పెషల్ గా చెప్పాలి అంటే ముగ్గురు ఆర్టిస్టులు మాత్రం ఎక్సెప్షనల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాళ్ళలో ఫస్ట్ ది గోవర్ధన్ రెడ్డి, ఆయన హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు. సెకండ్ వచ్చేసి రమేష్ నకిరేకంటి, ఆయన హీరో ఫాదర్ క్యారెక్టర్ అయితే చేశారు. అలాగే థర్డ్ ప్రెన్నీ రెడ్డి, ఆ అమ్మాయి హీరోయిన్ కజిన్ క్యారెక్టర్ అయితే చేసింది. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో కొన్ని సీక్వెన్స్ లో అలాగే క్యారెక్టర్ బిహేవియర్స్ చాలా బాగుంటాయి. కొన్ని సీక్వెన్సెస్ అలాగే సిచ్యువేషన్స్ యాస్టీస్ మన కళ్ళకి కట్టినట్లే చూపించారు. ఇంకా క్యారెక్టర్స్ బిహేవియర్ విషయానికి వస్తే హీరో ఫాదర్ క్యారెక్టర్ అలాగే హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్, ఈ రెండు క్యారెక్టర్లు మాత్రం చాలా బాగా రాసుకున్నారు. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా లాస్ట్ 30 minutes రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే హార్ట్ టచింగ్ గా కూడా ఉంటుంది. ఇంకా ఈ సినిమాలో నెగిటివ్స్ విషయానికి వస్తే బేసిక్ గా సినిమా ఫస్ట్ 40 minutes అయ్యేసరికి ఈ సినిమాలో ఇష్యూ అనేది స్టార్ట్ అవుద్ది. సో సినిమాలో ఇష్యూ స్టార్ట్ అయిన 10 నిమిషాలకు 20 నిమిషాలకు డైరెక్టర్ సొల్యూషన్ వైపు వెళ్ళడం స్టార్ట్ చేస్తే బాగుండేది. 40వ నిమిషంలో స్టార్ట్ అయిన ఇష్యూని పట్టుకొని ఆల్మోస్ట్ 1:40 అయ్యే వరకు ఆ ఇష్యూ చుట్టూనే తిరిగింది సినిమా. కథ 1 inch కూడా ముందుకెళ్దు ఆ గంట సేపు సినిమాలో. దానివల్ల డ్యూరేషన్ కూడా 1:40 నుంచి 1:50 ఉండాల్సిన సినిమా 2:10 వెళ్ళింది. ఇంకా ఓవరాల్ గా హుషారు పిట్టలు అనే సినిమా ఎలా ఉంది అని నన్ను అడిగితే పిల్లలు లేదంటే టీనేజ్ లో ఉన్న వాళ్ళు కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని పేరెంట్స్ ఖచ్చితంగా చూడాలి. నెగిటివ్ పాయింట్స్ లో చెప్పాను కదా 1 hour సినిమా అక్కడక్కడే తిరుగుతుందని. ఆ పార్ట్ నాకు సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవడం వల్ల యావరేజ్ కి బిలో యావరేజ్ కి మధ్యలో అనిపించింది. ఒకవేళ 1 hour సినిమా ఎవరికైనా వర్కౌట్ అయితే మాత్రం ఈ సినిమా వాళ్ళకి నచ్చే అవకాశం ఉంది.